ఆగస్టు 22న సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రైమరీ రిపోర్ట్‌ని సుప్రీం కోర్ట్‌కి సబ్మిట్ చేసింది. ఆ ప్రైమరీ రిపోర్ట్‌లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు ఈ సుమోటో కేస్ అంటే ఏంటి? సో, మీరు వింటూనే ఉన్నారు. ఈ కోల్‌కతా డాక్టర్ కేస్‌ని సుప్రీం కోర్ట్ సుమోటో కేస్‌గా కన్సిడర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో, సుమోటో కేస్‌ని సింపుల్‌గా చెప్పాలంటే ఏదైనా కేస్‌కి ఎవరైనా పిటిషన్ అంటే కేస్ వేస్తే గాని ఏ కోర్ట్ కూడా ఆ కేసెస్‌ని కన్సిడర్ చెయ్యదు. కానీ ఇలాంటి సంచలన కేసులు మాత్రమే సుమోటో కేస్‌గా అంటే ఎవరు పిటిషన్ వేయకపోయినా గానీ కన్సిడర్ చేసి ఇన్వెస్టిగేషన్ నుంచి ఫైనల్ తీర్పు వరకు సుప్రీం కోర్ట్ పనిచేస్తుంది. సో, దీన్నే మనం సుమోటో కేస్ అని అంటామనమాట. ఇక ఆగస్టు 22న సిబిఐ సబ్మిట్ చేసిన రిపోర్ట్ ప్రకారం ముఖ్యమైన 4 విషయాలున్నాయి. అందులో మొదటిది సంజయ్ రాయ్ లై డిటెక్టర్ టెస్ట్‌లో స్టార్టింగ్ నుంచి ఏమేం చేశాడో అన్నీ చెప్పాడు. ఆ డాక్టర్‌ని ఎప్పుడు చూసాడు, ఎలా ఫాలో అయ్యాడు అన్నీ. ఆగస్టు 9న అసలు ఏం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ చాలా క్లియర్‌గా పూసగుచ్చినట్టు చెప్పాడు. సిబిఐ సుప్రీం కోర్టుకు సంజయ్ రాయ్ చెప్పిందంతా నిజమేనని రిపోర్ట్‌లో మెన్షన్ చేసింది. ఇక రెండో విషయం ఆ డాక్టర్ గోళ్ళలో దొరికిన స్కిన్ శాంపిల్స్‌ని డీఎన్ఏ టెస్ట్‌కి పంపించారు. అలాగే సంజయ్ రాయ్ నుంచి కూడా కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసి డీఎన్ఏ టెస్ట్‌కి పంపించారు. 2 టెస్ట్ రిజల్ట్స్ మ్యాచ్ అయ్యాయి. అలాగే సంజయ్ రాయ్ ఇన్వాల్వ్‌మెంట్ క్లియర్‌గా ఉందని ఈ టెస్ట్ కన్ఫర్మ్ చేస్తుందని సీబీఐ పేర్కొంది. ఇక మూడో విషయం వచ్చేసరికి ఇన్ని రోజులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం. అదేనండి ఆ డాక్టర్ బాడీలో 151 గ్రామ్స్ సెమన్ దొరికిందని బాగా వైరల్ అయింది గదా! ఆ విషయంలో సీబీఐ వాళ్ళు కన్ఫర్మ్ చేసిందేంటంటే, అదంతా సెమన్ కాదు, కొంత మాత్రమే అని. మిగతాది బాడీ ఫ్లూయిడ్స్ అని చెప్పారు. సీబీఐ వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్‌లో అలా చెప్పారు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇది సంజయ్ రాయ్ ఒక్కడే చేశాడు. వేరే ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ లేదు. కానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సో, ఫైనల్ రిపోర్ట్‌లో కన్ఫర్మ్ చేస్తామని సీబీఐ రిపోర్ట్‌లో వాళ్ళు మెన్షన్ చేశారు. నాలుగవదేంటంటే, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ క్రైమ్ సీన్‌లో సాక్ష్యాలు వివిధ కారణాల వల్ల తారుమారయ్యాయని కన్ఫర్మ్ చేశారు. సీబీఐ రిపోర్ట్‌ని సుప్రీం కోర్ట్ క్షుణ్ణంగా పరిశీలించాక పోలీసులని, కాలేజ్ మేనేజ్మెంట్‌ని అడిగిన ప్రశ్నలివే. మొదటిది, మీరు బాడీని చూసింది ఉదయం 9 గంటలకి. తన ఇంట్లో వాళ్ళకి 10 గంటలకి కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పారు. ఒక డాక్టర్ అయ్యుండి ఆ సిట్యుయేషన్ చూసి కూడా అది సూసైడ్ అని ఎలా కన్ఫర్మ్ చేశారు? రెండవది, ఇన్సిడెంట్ గురించి తెలిసింది ఉదయం 9 గంటలకి. అయితే పోస్ట్‌మార్టం జరిగింది సాయంత్రం 6-7 గంటల మధ్యలో. ఎందుకని ఇంత ఆలస్యం చేశారని? ఇక్కడ గమనించాల్సిందేంటంటే బాడీని ఐడెంటిఫై చేసింది ఉదయం 9 గంటలకి. కానీ పోస్ట్‌మార్టం చేసింది సాయంత్రం 6-7 మధ్యలో. అలాగే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది మాత్రం 11 గంటల 40 నిమిషాలకి. అది కూడా రాత్రి. నార్మల్ ప్రొసీజర్ ప్రకారం ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ విక్టిమ్ అంటే ఎవరికైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో వాళ్ళ తరపున బంధువులు కానీ, లేదా రక్త సంబంధికులు గానీ పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. సపోజ్ ఆ ఇన్సిడెంట్ ఒక మర్డర్ అనుకోండి. అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యాక ఆ బాడీని పోస్ట్‌మార్టంకి పంపిస్తారు. అది నార్మల్‌గా జరిగే ప్రాసెస్. అన్ని కేసెస్‌లో ఇంతే. కానీ ఈ కేస్‌లో జరిగిందది కాదు. ఫస్ట్ బాడీని ఐడెంటిఫై చేశాక కంప్లెయింట్ ఫైల్ అయింది. నెక్స్ట్ పోస్ట్‌మార్టం జరిగింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇదే విషయం మీద సుప్రీం కోర్ట్ పోలీసులని, కాలేజ్ మేనేజ్మెంట్‌ని తిట్టిపోసింది. ఈ విషయం పైన అదే సుప్రీం కోర్ట్ బెంచ్‌లో ఉన్న ఒక లాయర్ స్పందిస్తూ, ఇలాంటి ఒక కేస్‌లో ఇంత చెత్త బిహేవియర్‌ని నా 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ఎప్పుడూ ఏ కేస్‌లోనూ చూడలేదని పోలీసుల పైన, కాలేజ్ మేనేజ్మెంట్ మీద ఫైర్ అయ్యారు. ఇక ఈ వీడియోలో లాస్ట్ పాయింట్‌కొచ్చేసరికి ఆర్‌జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్. ఈయన గురించి చాలా విషయాలు పుట్టలు పుట్టలుగా బయటపడుతూనే ఉన్నాయి. ఈ కేసు ఒక ఎత్తైతే ఈ సందీప్ ఘోష్ చేసే అక్రమాలు ఇంకొక ఎత్తు. ఉదాహరణకి హాస్పిటల్‌లో యూజ్ చేసే ఇంజెక్షన్ సిరంజ్‌లు అన్నీ యూజ్ అండ్ త్రో. అంటే ఒకసారి వాడి పడేయాలన్నమాట. రెండోసారి వాడకూడదు. కానీ ఈ ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్‌లో యూజ్ చేసే ఇంజెక్షన్ సిరంజెస్ అన్నీ యూజ్ చేశాక ఒక దగ్గరే డంప్ చేసి, అవి మళ్ళీ రీసైకిల్ చేసి, కొత్తగా ప్యాక్ చేసి, బయట మార్కెట్‌లో కొత్త ప్రొడక్ట్స్ అని అమ్మేస్తున్నాడు ఈ సందీప్ ఘోష్. ఈ కాలేజ్‌లో ఇంత జరిగాక స్టూడెంట్స్, డాక్టర్స్ అందరూ రిజైన్ చేయాలని ప్రొటెస్ట్ చేస్తే, వేరే దారి లేక రిజైన్ చేసిన ఈయనకి
కొన్ని గంటల్లోనే ఇంకో మెడికల్ కాలేజ్‌లో ప్రిన్సిపల్‌గా ఎలా అపాయింట్ చేశారో, చేసిన వాళ్ళకే తెలియాలి మరి. ఈ కేస్‌లో ఇంకెన్ని మలుపులుంటాయో సీబీఐ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. ఏదేమైనా ఈ డాక్టర్‌కి, వాళ్ళ రక్త సంబంధికులకి న్యాయం జరగాలని, ఇలాంటి కేసెస్ ఇంక రాకూడదని ఆశిద్దాం. జై హింద్.